అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. అయితే ఈరోజు దేవి భాగవతంలోని అమ్మవారి ఆవిర్భావం గురించి ఒక శక్తివంతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 96575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. పూర్వము సృష్టి జరగకముందు సృష్టి అంతా కూడా కేవలము ఒక అగాధమైన నీటి సముద్రం అనేది మాత్రమే ఉండేది. ఈ సముద్రాన్ని కారణ సముద్రమని అలాగే ప్రళయ జలమని కూడా అనేవారు. ఈ ప్రళయ జలంలో పరమేశ్వరుడు మహావిష్ణువు మాత్రమే యోగ నిద్రలో ఉండేవాళ్ళు. ప్రపంచాన్ని గురించి ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశమంతా కూడా ఒక గొప్ప కాంతి పుంజం అనేది ఆవరించినది. ఆ కాంతి పుంజం నుండి అత్యంత తేజస్సుతో కూడిన ఒక అద్భుతమైన రూపం గల ఒక దేవి ఆవిర్భవించినది. ఆమె ఆది పరాశక్తి మహామాయాదేవి. ఆ ప్రకారంగా శక్తి స్వరూపిణి అయిన ఈ సృష్టికి మూల ఆధారమైన ఆది పరాశక్తి ఆవిర్భవించిందనమాట. ఆది పరాశక్తి ఆవిర్భవించిన తర్వాత ఆమె రూపం ఎలా ఉందంటే తేజోవంతమైన కాంతిపూరితమైన ఒక అద్భుతమైన రూపంతో త్రినేత్రంతో ఆమె చాలా శక్తివంతమైన స్త్రీమూర్తిగా ఉద్భవించినదనమాట. అలా ఉద్భవించిన ఆది పరాశక్తి పరమేశ్వరుడికి మహావిష్ణువుకి ఎదురుగా నిలబడి, ఓ మహావిష్ణు, నేను ఈ ప్రకృతి, నేనే ఈ సమస్త శక్తికి మూలాధారం. నువ్వు నా అంశలతోనే ఈ ప్రపంచాన్ని సృష్టించాలి. ఈ సృష్టించిన ప్రపంచాన్ని పాలించాలి, లయం చేయాలి. నువ్వు అలాగే బ్రహ్మ, శివుడు ముగ్గురు కూడా నా స్వరూపాలే. మీరు నా ఆజ్ఞ మేరకే మీ పనులనేటివి నిర్వర్తించాలి అని పలికినది. మీరు సృష్టించిన ఈ ప్రపంచానికి ఒక జీవం అనేది పోయాలి. ఆ జీవానికి ఒక రూపం కావాలి. ఆ రూపానికి జ్ఞానము, శక్తి, వెలుగును కూడా మీరే ప్రసాదించాలి. ఆ ప్రకారంగా మీరు నా ఆజ్ఞ మేరకు ఒక ప్రపంచాన్ని సృష్టించి జీవం పోయండి అని మహాదేవి శివుడికి మహావిష్ణువు కూడా ఆజ్ఞాపించినది. ఆమె ఆజ్ఞ ప్రకారమే మహావిష్ణువు నాభి నుండి ఒక పద్మం అనేది మొలకెత్తింది. ఆ పద్మం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు ఆవిర్భవించిన తర్వాత సృష్టిలో ప్రతి జీవికి కూడా జ్ఞానం అనేది ప్రసాదించాడు. దేవి ఆ ముగ్గురి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి వారికి ఇలా చెప్పింది, బ్రహ్మ, నువ్వు సృష్టికారకుడివి. నువ్వు సృష్టి చేస్తావు. సృష్టికి అవసరమైన జ్ఞానాన్ని నువ్వు ప్రసాదిస్తావు అని చెప్పింది. మహావిష్ణువుకి, నువ్వు ఈ సృష్టిని రక్షిస్తావు. సృష్టికి కావలసినంత పాలనా శక్తిని నువ్వు అందిస్తావు. ఈ పాలనా శక్తి అంతా నీదే అని చెప్పింది. ఇక శివుడికి, నువ్వు ఈశ్వరుడివి, లయకారకుడివి. నిన్ను లయకారకుడిగా పూజిస్తారు. నువ్వు లయకారకుడిగా మార్పుకు కారణమైన శక్తి అనేది నువ్వు ప్రసాదిస్తావు అని పలికింది. ఆ ప్రకారంగా మహాదేవి ఆజ్ఞ మేరకు సృష్టి అనేది సృష్టించి అందులో జీవాన్ని పోసి ఆ జీవానికి వెలుగుని, జ్ఞానాన్ని, శక్తిని కూడా త్రిమూర్తులు ప్రసాదించారు. ఆ ప్రకారంగా ఈ సృష్టి అనేది ఉద్భవించినది. సృష్టి ఉద్భవానికి ముందు మహాదేవి ఆవిర్భవించినదన్నమాట. ఈ ప్రకారంగా మహాదేవి సృష్టికి మూలాధారమైన ఆ ఆదిపరాశక్తి ఆవిర్భావం అనేది జరిగినది. ఆ విధంగా ఆ దేవి తన శక్తిని కూడా త్రిమూర్తులు ముగ్గురిలో కూడా నిక్షిప్తం చేసింది. వారిని తమ తమ పనులలో నిమగ్నం చేసినది. అలా సృష్టికి కారణంగా
సృష్టిలో మొదట ఉద్భవించినది దేవీ శక్తి మాత్రమే. ఆమె ఆది పరాశక్తి, ఆ భగవతీదేవి. ఈ కథ దేవీ భాగవతంలోని ఒక మూల కథగా దేవీ భాగవతం ప్రకారం పరమేశ్వరుడు బ్రహ్మ మహావిష్ణువుతో సహా ఈ సృష్టి మొత్తానికి మూల కారకమైన ఆది పరాశక్తి స్వరూపాలే. ఆ ప్రకారంగా ఆది పరాశక్తియే ఈ సృష్టి మొత్తానికి కూడా మొదట ఆరంభం అనేది ప్రారంభించినది. సృష్టి మొత్తానికి కూడా మూల ఆధారము, శక్తి స్వరూపము ఆది పరాశక్తియే. దేవీ భాగవతంలోని అమ్మవారి శక్తి స్వరూపిణి అయిన ఆది పరాశక్తి ఆవిర్భావం గురించి తెలిపే ఈ కథను విన్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.